హలో ఆల్. నేనైతే కొన్ని టిప్స్ చెప్తాను. షిట్జూస్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందనమాట. సో, షిట్జూస్‌తోని మీరు అవి కరిచేస్తున్నాయి, కొంచెం వైల్డ్‌గా బిహేవ్ చేస్తున్నాయని మీరు దూరం పెట్టొద్దు. అలాగే గసరొద్దు. వాటిలతో కొంచెం ఎంగేజ్ అవ్వండి. అలాగే ఆడుకోండి వాటిలతో కొంచెం. ఎందుకంటే అవి లోన్‌లీగా ఫీల్ అయ్యాయనుకోండి, ఇంక అలా ఒక దగ్గరే ఉండిపోతాయి. సో, వాటిలతో మీరు ఆడుకోండి. అవి కరుస్తున్నాయి, ఇలాగా వైల్డ్‌గా బిహేవ్ చేస్తున్నాయి అంటే యాక్టివ్‌గా ఉన్నట్టు అర్థం. ఇంకా మీరు ఎక్కువగా ఖర్చేస్తున్నాయంటే మీరు బోన్స్ కొనేసివ్వండి. మిల్కీ బోన్స్ అనేవి ఉంటాయి షిట్జూస్‌కి, పప్పీస్‌కి. పెద్దవి కాదు, చిన్నవే అనమాట. అండ్ అలాగే ఫ్రూట్స్ పెట్టడానికి ట్రై చేయండి. అవి కూడా జ్యూసెస్ టైప్‌లో పెట్టండి. అండ్ అలాగే 3 డేస్‌కి ఒకసారి చిన్న కప్‌తో బటర్ మిల్క్ పెట్టండి. బికాజ్ వాటికి కూడా హీట్ ఉంటుంది కదా బాడీలోని. అదంతా పోవడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా అలాగే 1 వీక్‌కి ట్వైస్ బయటకి తీసుకెళ్ళండి. అంటే బైక్ మీద తీసుకెళ్ళండి. కొంచెం అవి రిలీఫ్‌గా ఫీల్ అవుతాయనమాట. అండ్ అలాగే కొంచెం క్లీన్‌గా ఉంచడానికి ట్రై చేయండి. సమ్మర్స్ కదా! అండ్ ఏది పడితే అది పెట్టకూడదు. అన్ని పప్పీస్ వేరు, షిట్జూస్ వేరు. ప్రతీదీ పెట్టే ముందు ప్రికాషన్స్ తీసుకొనే పెట్టాలి. ఇన్‌ఫాక్ట్ చాక్లెట్స్ కూడా పెట్టకూడదు. ఇంకా అలాగే ఇన్‌ఫాక్ట్ అన్ని ఫ్రూట్స్ కూడా పెట్టకూడదు. నాకు తెలిసినంత వరకు యాపిల్, వాటర్ మెలన్సే పెట్టాలి. బనానా కూడా నాకు తెలిసినంత వరకు పెట్టకూడదు. అందుకే నేను మా లక్కీకి అయితే పెట్టను.